ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా అండి? దేవుని కృపను బట్టి మీరు అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. ఈ రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని మీ అందరి ఎదుటికి చేతి పట్టుకుని రావడాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. మరి సమయంలో కొద్దిసేపు వాక్యాన్ని ధ్యానించే ముందు ఒక చిన్న ప్రార్థన ద్వారా ఈ యొక్క వాక్యాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని ఆత్మీయులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి స్తోత్రములు దేవా. తండ్రి, ఇంతవరకు మమ్మల్ని క్షేమముగా నడిపించి కాచి కాపాడినందుకు స్తోత్రాలు అయ్యా. నీ సన్నిధిలో వాక్యం వినుటకు మీరు ఇస్తున్నట్టు గొప్ప అవకాశమును బట్టి, ధన్యతను బట్టి నీకు వందనాలు ప్రభా. వాక్యము వెల్లడి అవుతున్నప్పుడు ప్రభా నా తండ్రి అయ్యా, నీ మాటలు వెల్లడి అయినప్పుడు దేవా పని చేయకుండా వెనక్కి తిరిగి రావు కనుక ప్రభు యొక్క మాటలు ఎందరైతే వింటున్నారో హృదయాల్లో ఈ మాటలు పని చేయడానికి సహాయం చేయండి. మరి ముఖ్యంగా మీరు నన్ను జ్ఞాపకం చేసుకొని ధైర్యంతో నింపి ఏ మాటలైతే మాట్లాడాలని ఆశపడుతున్నావో సూటిగా తేటగా మీరే ప్రజలతో మాట్లాడి తండ్రి నీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి అతి మిక్కిలి వినయముతో ప్రార్థించి అడిగి పొందుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో మనం అందరం కలిసి కొద్దిసేపు వాక్యాన్ని ధ్యానించేద్దామండి. దయచేసి ఎవరు కూడా అనాలోచనగా ఉండొద్దు, వాక్యాన్ని శ్రద్ధతో విందాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడే అంశం ఏంటి అంటే ధన్యులు. ఏంటండి? ధన్యులు. ఈ మాట ధన్యులు అనే మాట మనం బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల మనం చదువుతాము. అన్ని ఈరోజు ధ్యానించడానికి మనకి సమయం లేదు, కానీ ఎక్కువగా ఈరోజు మరి ప్రాముఖ్యంగా ఒక అధ్యాయంలో ఉన్న ఆ మాటలు మనం ధ్యానించిపోతున్నాం. కీర్తన గ్రంథము 84వ అధ్యాయంలో 3 మాటలు రాయబడి ఉన్నాయి ఈ ధన్యతను గురించి. ఒకటి మనం చదువుదాం చూడండి. మొదటిది 84వ కీర్తన 4వ వచనము. నీ మందిరం నందు నివసించి వారు ధన్యులు, వారు నిత్యము నేను స్తుతించెదరు. ఆ తర్వాత 5వ వచనాన్ని చదివితే నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు, యాత్ర చేయి మార్గములు వారికి అతి ప్రియములు. తర్వాత 12వ వచనాన్ని చదివితే సైన్యములకు అధిపత్యగు యెహోవా నీ యందు నమ్మికించు వారు ధన్యులు. ఈ యొక్క వాక్య భాగాన్ని మనం చదివినప్పుడు 3 సార్లు ధన్యులు 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 అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం కదా. ఈ 3 మాటలు ఈ రోజు మనం కొద్దిసేపు ధ్యానించబోతున్నాం కనుక మనం శ్రద్ధతో ఈ వాక్యాన్ని విందాం. మొట్టమొదటిది ఏంటంటే నీ మందిరమునందు నివసించి వారు ధన్యులు. ఎవరు ధన్యులు అంట? చూడండి, మనం లోకానుసారంగా చూస్తే లోకంలో ఉన్న వ్యక్తులను మనం అడిగితే, లోక సంబంధమైన మనస్సు కలిగిన వ్యక్తుల్ని మనం అడిగితే ధన్యత అంటే ఏంటి అన్నట్టు వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? సంపన్నమైన కుటుంబంలో పుట్టడం అనేది ఒక ధన్యత అండి, అదొక భాగ్యం అండి అంటారు. లేకపోతే కొంతమంది అనుకుంటారు అందం కలిగి ఉండడం ఒక ధన్యత, లేకపోతే పేరు ప్రఖ్యాతులు కలిగి ఉండడం ఒక ధన్యత అని భావిస్తూ ఉంటారు. ఇంకొంతమంది చూడండి, అభిమానం అంటే ఉంటది కదా, ఒక వ్యక్తి అంటే బాగా అభిమానం, ఒక హీరో, ఒక సినిమా హీరో అంటే అభిమానం ఉండొచ్చు, లేకపోతే ఒక పొలిటికల్ లీడర్ అంటే ఒక బాగా అభిమానం ఉండొచ్చు. వీళ్ళు ఏమనుకుంటారు, వెళ్ళి ఆ వ్యక్తిని కలవడం ఒక గొప్ప భాగ్యం లాగా ఫీల్ అయిపోతా ఉంటారు కదండి. దానికోసం ఎంతైనా తెగిస్తారు, ఎంతైనా చేయడం మనం లోకంలో. కొంతమంది చూడండి, ఒక పొలిటికల్ లీడర్తో ఏమన్నా కొంతసేపు కలిసి మాట్లాడినా, లేకపోతే కొంతసేపు కలిసి తిన్నా, వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేసి వీళ్ళు ఏం చేస్తారు, షేర్ చేస్తూ ఉంటారు, వాళ్ళ ధన్యతగా భావిస్తున్నారు. కానీ వాక్యానుసారంగా మనం చూస్తే నిజమైన ధన్యత ఏంటంట? నిజమైన ధన్యత ఏంటంట? వాక్యంలో ఇక్కడ భక్తుడు అంటున్నాడు, ప్రభువా నీ మందిరమునందు నివసించుట అది గొప్ప ధన్యతయ్య. హల్లెలూయా. మరి ఒక చోట అంటాడు భక్తుడు, దావీదు భక్తుడు అంటాడు, నాకైతే నా దేవునితో పొందు ధన్యకరము, నా దేవునితో సహవాసము నాకు ధన్యకరము అంటే ఎంతమంది చెప్పగలమండి ఈరోజు? నిజమే, నా దేవుని సన్నిధిలో నివసించటం అనేది నాకు అది గొప్ప భాగ్యము, గొప్ప ధన్యత. అసలు ఇంతకీ వాక్యాన్ని ఎవరి ద్వారా పరిశుద్ధాత్ముడు రాశాడు అని అంటే కోరాహు కుమారుడు. ఈ కీర్తన ఎవరిదండి? కోరాహు కుమారు. మనం ఒకసారి చరిత్ర వెనక్కి వెళ్ళి అసలు ఏం జరిగింది, కోరాహు కుమారులు ఎవరు, ఏం జరిగింది, వారు ఎందుకు ఈ వాక్యాన్ని రాస్తున్నారని మనం ఒకసారి చదవగలిగితే చూడండి, సంఖ్యాకాండము 16వ అధ్యాయంలో మనం కోరాహు గురించి అక్కడ ఒక సన్నివేశాన్ని మనం చూస్తాం. ఈ కోరాహు అంట లేవీయుడు. ఎవరండి? కోరాహు లేవీయుడు. ఈ కోరాహు తర్వాత కొంతమంది దాతాను, అబీరాము అని కొంతమంది వ్యక్తులంట లేవీయులు వీరు. సో దేవుడు వీళ్ళని దేని కొరకు ఎన్నుకున్నాడు, లేవీల్ని దేని కొరకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అని అంటే ఆయన సన్నిధిలో పరిచర్య కొరకు, ఆయన సన్నిధిలో సేవ చేయడం కొరకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అయితే యాజకత్వము పరిచర్య మాత్రం దేవుడు ఎవరికి ఇచ్చారు? ఆరోను కుటుంబానికి దేవుడు అనుగ్రహించాడు. కానీ లేవీలందరికీ దేవుడు ఏమనుగ్రహించాడండి? మందిరములో ఉండి సేవ చేసే ఆ గొప్ప ధన్యత, భాగ్యం ఎవరికి ఇచ్చారంటే దేవుడు లేవీలకి అనుగ్రహించినట్లుగా చూస్తాం. అయితే చూడండి, ఆనాడు ప్రజలు మనం పాత నిబంధన గ్రంథంలో చదివినప్పుడు ఆనాడు ప్రజలు ఎవ్వరు కూడా దేవుని యొక్క ఆవరణం ఉంటది, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం, ఎవ్వరు కూడా లోపలికి వచ్చేయడానికి అసలు అవకాశం లేదు.
అలాంటిది లేవీయులకి మందిర సేవ చేసేటువంటి గొప్ప ధన్యతను, అవకాశాన్ని, ఆ భాగ్యాన్ని దేవుడు అంట కోరాహుకి అతని సంతానానికి వీరికి ఇస్తే అంట. ఇప్పుడు కోరాహు ఏం చేస్తున్నాడు తెలుసా అండి? దైవ సేవకుడికి, అభిషేకింపబడి ఏర్పాటు చేయబడిన ఆ సేవకుడికి అంట వ్యతిరేకంగా నిలబడి ఆ దాతాను, అభిరాము, కోరాహులు ఏం మాట్లాడుతున్నారంటే, మీరే పరిశుద్ధులా, లేకపోతే దేవుడు మిమ్మల్నే ఏర్పాటు చేసుకున్నాడో? చూడండి 3వ వచనం చదువుతున్నాను చూడండి. మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజములోని ప్రతి వాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్య ఉన్నాడు, యెహోవా సంఘం మీద మిమ్ముని మీరు ఎలా హెచ్చించుకుంటున్నారు అంటే, దేవుడే ఒక పిలుపునిచ్చి పిలుచుకొని దేవుడు ఏర్పాటు చేసిన అభిషిక్తులైన దైవ సేవకులకి ఎంత వ్యతిరేకంగా కోరాహు మాట్లాడుతున్నాడంటే, మీరేనా సేవకులు, మీకే దేవుడు అధికారం ఇచ్చి. ఇట్లా వారు ఎప్పుడైతే అవిధేయులైపోయారో, మోషే భక్తుడు ఒక మాట అంటాడు, ఏమనంటే 9వ వచనం చదివితే, తన మందిర సేవ చేయుటకు యెహోవా మిమ్మును తన యొద్దకు చేర్చుకొనుటయు, మీరు సమాజం ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయునట్లు ఇశ్రాయేలీల దేవుడు ఇశ్రాయేలీల సమాజంలోని మిమ్మల్ని వేరుపరచుట మీకు అల్పముగా కనబడునా. అంటే వీరికి ఏం కావాలంటే యాజకత్వం, అధికారం కావాలి. కానీ ఆ అధికారపు దాహముతో, లేకపోతే వ్యర్థమైన మనసుతో వారు ఏం చేస్తున్నారు? ఇవ్వబడిన ఆధిక్యతను వారు ఏం చేయలేకపోతున్నారండి, గ్రహించుకోలేకపోతున్నారు. అయ్యో, ప్రజలు అసలు వారు దేవుని సన్నిధికి రావడానికే వారికి అవకాశం లేదు, మందిరంలోకి ఎంటర్ అవ్వడానికి వారికి అవకాశం లేదు, కానీ నాకైతే దేవుడు మందిర సేవ చేయడానికి ఇంత గొప్ప ధన్యతను దేవుడు నాకు ఇచ్చాడు అని ఏమాత్రం కృతజ్ఞత లేకుండా వారు ఏం చేస్తున్నారంటండి, వ్యతిరేకముగా వారు అవిధేయులైపోయారంట. దేవుని యొక్క మాటకు, దేవుని యొక్క సేవకులకు, అభిషక్తులైన సేవకులకు ఎదురాడి వారు ఏం చేస్తున్నారు? నిల్చుంటున్నారు. అయితే ఒక మాట గుర్తుపెట్టుకోండి, వారు అవిధేయులైపోయి ఏం చేశారండి, దేవుని యొక్క సేవ, దేవుడిచ్చిన ఆ పరిచర్య విలువను వారు ఏం చేయలేకపోయారు, అర్థం చేసుకోలేకపోయారు, గ్రహించలేకపోయారు, కృతజ్ఞత కలిగి వారు లేకపోయారు. ఇప్పుడు భక్తుడు అంటున్నాడు, అంటే మీకు ఇవ్వబడిన పరిచర్య మీకు ఇంత అల్పంగా కనిపిస్తుందా? ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి. ఇంత అవిధేయతలో వారి మీదకి ఏమొచ్చిందంట, మోషే భక్తుడు వెళ్లి దేవుని సన్నిధిలో ప్రార్థించిన తర్వాత దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి దిగి వచ్చినప్పుడు వారు ఏమయ్యారంటే, నేల, భూమి రెండుగా ఇలాగ చీలిపోతాయంట. కోరాహు, వారికి సంబంధించిన వారు దాతాను, అభిరాములు వీరందరూ కూడా భూమి రెండుగా డివైడ్ అయిపోతే అందులో పడిపోయి వేయించబడారు, చనిపోయారు, మరణించారు. ఆ రీతిగా వాళ్ళు ఉగ్రత పాలైపోయారు. ఒక మాట చెప్తారు వినండి. దేవుడు ఏదైనా పరిచర్య మీ చేతికి అప్పగించినప్పుడు ఆ పరిచర్యను నమ్మకంగా చేయడానికి దేవుడు ఇచ్చిన ఆ గొప్ప కృపను బట్టి దేవుని స్తుతించటం మనం ఏం చేయాలి తెలుసా? నేర్చుకోవాలి. అనేకమైన పర్యాలు మనము ఇతరుల దాన్ని బట్టి మనం చూస్తూ ఉంటాం, కానీ దేవుడు అసలు నీ చేతికి ఏమిచ్చాడు, ఆ విలువ నీకు అర్థమవుతుందా? అరే, ప్రజలు కనీసం దేవుని మందిరంలో అడుగు పెట్టడానికి వారికి అవకాశం లేదు, కానీ దేవుడు నాకైతే ఇంత గొప్ప ధన్యతను, అవకాశం ఇచ్చాడు, నేను ఎంతగా దేవుని స్తుతించాలి అనే మనస్సు కంటే ఇచ్చిన పరిచర్యను బట్టి దేవుని సన్నిధిలో నమ్మకంగా, అందుకే వాక్యం ఏం చెప్తుంది తెలుసా అండి, నమ్మకమైన వారికంట దీవెనలు మెండుగా కలుగుతాయని వాక్యంలో రాయబడింది. హల్లెలూయా. అందుకే ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఎక్కువ తక్కువ అది ఇది కాదండి. దేవుడు చేతిలో ఏదైతే పెట్టాడో దాని విషయంలో నువ్వు నమ్మకంగా ఉండగలిగితే దేవుడు అంట ఆ నమ్మకత్వాన్ని చూసంట దేవుడు తన కృప ద్వారా ఇంకా గొప్ప వాటి మీద, ఇంకా విలువైన వాటి మీద నిన్ను నియమించడానికి దేవుడు ఇష్టపడతాడు. కానీ కోరాహు ఇవ్వబడిన ఆధిక్యతను వారు ఏం చేస్తున్నారండి, ఆ అహంకారముతో, అవిధేయతతో వారు ఏం చేస్తున్నారు, అవకాశాన్ని వారు ఏం చేశారు, కోల్పోయారు. ఆ రీతిగా ఉండొద్దు అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. అట్టి అవిధేయత మనస్సు మనలో ఉండొద్దు. మరి ఒక్కసారి జ్ఞాపకం చేస్తున్నా, దేవుడు ఇచ్చిన దాని విషయంలో నమ్మకం కూడా, దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి కృతజ్ఞతలు తెలియచేయండి. ఇప్పుడు ఆనాటి కాలంలో మనం చూస్తే కేవలం లేవీలు, అంటే యాజకులు, లేవీలు వీరు మాత్రమే పరిశుద్ధ స్థలంలోనికి అడుగు పెట్టే అవకాశం ఉంది. కానీ వీరేం చేయట్లేదు, అవకాశాన్ని గ్రహించుకోవట్లేదంట. దాన్ని బట్టి దేవునికి ఏమాత్రం కృతజ్ఞతాస్తుతులు వారు చెల్లించట్లేరు. ఇప్పుడు వారు దేనికి విరోధంగా నిలబడ్డారండి? 11వ వచనం చదివితే, ఇందు నిమిత్తము నీవును నీ సమస్త సమాజమును యెహోవాకు విరోధముగా పోగైనారు. అహరోను ఎవడు, అతనికి విరోధముగా మీరు సనగనేలా అంటే, అహరోనికి విరోధంగా మీరు సనుగుతున్నారు. ఇండైరెక్ట్ గా ఎవరికి విరోధంగా సనుగుతున్నారంటే దేవునికి, దేవుని పరిచర్య, అంటే ఒక మాటలో చెప్పాలంటే దేవునికి విరోధంగా వీరు నిలబడ్డారు. ఎందుకు నీ మాటలు చెప్తున్నా అంటే ఒక్కటే మాట, వారు దేవుడు ఇచ్చిన ఆధిక్యతను వారు గ్రహించలేదు. ఇప్పుడు ఎప్పుడైతే వారి మీదకి ఇంత శాపము, ఇంత శిక్ష వారి మీదకి వచ్చిందో, ఒక మాట చదువుదాం చూడండి. ఇప్పుడు కోరాహు, దాతాను, అభిరాముల మీద ఇంత శిక్ష వస్తే అట వీరి నుంచి కొంతమంది సెపరేట్ అయిపోయారు. కోరాహుకు సంబంధించిన వ్యక్తులంట కొంతమంది జ్ఞానయుక్తంగా ప్రవర్తించారు. వారెవరు చూద్దామా? సంఖ్యాకాండము 26వ అధ్యాయము 11వ వచనం. అయితే కోరాహు కుమారులు చావలేదు,
ఎందుకు చావలేదండి? ఎందుకనంటే కోరాహు కుమారులు దేవునికి అవిధేయులు కాలేదు, వారు విధేయత చూపించారు. కోరాహు పాపంలో వారు ఏమాత్రం కూడా పాలు పంపులు పొందలేదు. ఎప్పుడైతే వారంతా సెపరేట్ అయిపోయారు, దేవుడు ఏమంటాడు, మీరు వారి నుంచి తొలగిపోండి, అక్కడ శిక్ష రాబోతుంది, అక్కడ నుంచి ఆ చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళందరూ కూడా దూరం వెళ్ళిపోండి అని అంట కొంతమంది మాత్రం వాళ్ళతోనే ఉన్నారంట. వాళ్ళతో ఉన్న వారు అందరూ నశించిపోయారు. కానీ జ్ఞానము కలిగి, ఆత్మజ్ఞానము కలిగి మేము ఎవరి వైపు నిలబడతాము అని అంటే దేవుని వైపు, అభిషక్తులైన సేవకుల వైపు మేము నిలబడతాము అని స్టాండ్ తీసుకున్నంట. ఎప్పుడైతే కోరాహు కుమారులు దేవునికి విధేయులయ్యారో ఆ యొక్క శాపము, ఆ శిక్ష నుండి వారు ఏం చేయబడ్డారండి? తప్పించబడ్డారు. ఇప్పుడు వారు ఏమంటున్నారు తెలుసా? 44వ కీర్తనలో వారు ఇప్పుడు ఏమని రాస్తున్నారంటే, ప్రభువా మా తల్లిదండ్రులు అయితే నువ్వు ఇచ్చిన ఆధిక్యతను వారు గ్రహించుకోలేకపోయారు. నీ మందిరములో నివసించటం ఎంత గొప్ప ధన్యత అనేది నువ్వు వారికి ఇచ్చావు. అనేక మంది ప్రజలకు లేని గొప్ప ధన్యతను నువ్వు నాకు తల్లిదండ్రులకు ఇస్తే వారు ఏం చేస్తారు? అవిధేయులై ఆ ఆధిక్యతను వారు గ్రహించుకోలేక కృతజ్ఞత లేని వారిగా వారు అవిధేయులైపోయారు ప్రభా. కానీ మాకు అర్థమవుతుంది ఏమనంటే, నీ మందిరములో నివసించే వారు ధన్యులు ప్రభా. ఈ లోకములో ఆస్తిపాస్తులు కాదు ధన్యత, ఈ లోక సంబంధమైనవి ఎన్నుంటే ఏంటి ప్రభా కాదు, కానీ నీ మందిరంలో నివసించటం అది మాకు గొప్ప ధన్యత. వీరేమని రాస్తారంటే, నీ ఆవరణములు ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము, భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారము నొద్ద ఉండడమే నాకు ఇష్టము. ఎవరు వీళ్ళు అర్థం చేసుకున్నారు? దేవుని మందిరం యొక్క విలువేంటో వీరు అర్థం చేసుకోగలిగారు. కాబట్టి ఆ శిక్షను వీరు తప్పించుకొని ఇప్పుడు ఏమంటున్నారంటే, ప్రభువా నీ మందిరములో నివసించటము గొప్ప ధన్యత, నీ మందిరంలో నివసించటం గొప్ప ధన్యత. అలానే మనము దావీదు భక్తుని కూడా చూస్తాం. ఆ దావీదు భక్తుడు కూడా ఏమని రాస్తారంటే, కీర్తనల గ్రంథము 65వ అధ్యాయము 4వ వచనం, నీ ఆవరణములో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకుని వాడు ధన్యుడు, నీ పరిశుద్ధ ఆలయము చేత నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందేదము. ఏమంటున్నాండి దావీదు భక్తుడు, ప్రభా నువ్వు ఎవరినైతే నీ ఆవరణములో నివసించడానికి చేర్చుకుంటావని వారి ధన్యులు ప్రభా అని దావీదు భక్తుడు కూడా రాస్తున్నాడండి. ఇక్కడ మనం చూస్తున్నాం కోరా కుమారులు అంటున్నారు, ప్రభా నీ మందిరంలో నివసించటం ధన్యులు. అయితే దావీదు భక్తులు అంటున్నారు, ప్రభా నువ్వు ఎవరినైతే ఏర్పాటు చేసుకుంటావు నీ మందిరంలో నివసించడానికి. ఎందుకు ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, లేవీయులు మాత్రమే దేవుని మందిరంలోనికి ప్రవేశించే అవకాశం ఉంటే దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు పాత నిబంధన గ్రంథంలో. కానీ క్రొత్త నిబంధన కింద ఉన్న మనము, క్రీస్తులో ఉన్న మనము, కృప కింద ఉన్న మనల్ని ఒక మాట గమనించండి, ఈ వ్యక్తులే రావాలి మందిరంలోనికి, లేకపోతే ఈ ఫలానా వ్యక్తులే మందిరంలోనికి రావాలని ఏమైనా ఉందా అండి? లేదు కదా. దేవుని మందిరంలోనికి ఈరోజు ఇన్ని కోట్ల మంది జనాభాలో ఎవరిని ఎన్నుకున్నాడు దేవుడు? ఆయన మందిరములో నివసించడానికి దేవుడు తన స్వకీయ జనముగా, తన బిడ్డలముగా ఎవరిని ఎన్నుకున్నాడంటే నిన్ను నన్ను దేవుడు ఎన్నుకున్నాడండి. అయితే చూడండి, ఈరోజు దేవుడు ఎవరిని చేర్చుకున్నాడంటే పాపైన ప్రతి మనిషిని దేవుడు పిలుస్తున్నాడు, మనల్ని ఆయన చేర్చుకున్నాడు. ఇప్పుడు 3వ వచనం చదువుదాం చూడండి, 65వ అధ్యాయం 3వ వచనం, నా మీద మోపబడిన దోషములు భరింపజాలం, అతిక్రమముల నిమిత్తం నీవే ప్రాయశ్చిత్తము చేయుదువు. ఎవరు చేస్తున్నారంట? నీవే ప్రాయశ్చిత్తము చేసి ఇప్పుడు కడిగి శుద్ధీకరించి నీవే నీ సన్నిధిలో నీ మందిరములో నివసించడానికి నీవే మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నావు ప్రభువా అని చెప్పేసి భక్తుడు అంటున్నాడండి. ఈరోజు ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఆనాడు కోరాహుకి ఇవ్వబడిన విలువ అతడు అర్థం చేసుకోలేదు. ఈరోజు ఎంతమంది నీకు ఇవ్వబడిన విలువ, నీకు ఇవ్వబడిన ధన్యత, నీకు ఇవ్వబడిన ఆ గొప్ప భాగ్యము ఎంతమంది అర్థం చేసుకుంటున్నారు? అవును ప్రభా, నీ సన్నిధిలోనికి అడుగు పెట్టడానికి నాకు అర్హత లేదు, నీ సన్నిధిలోనికి రావడానికి నాకు ఎట్టి యోగ్యత లేదు, ఎందుకంటే నేను ఘోరమైన పాపిని. అయినను ఈరోజు నీ సన్నిధిలోనికి రావడానికి నువ్వు ఇంత కృప చూపించావయ్యా, నీకు స్తోత్రం అని ఎంతమంది చెప్పగలుగుతున్నామండి? చూడండి, క్రీస్తు ప్రభువారు సిలువ త్యాగము చేస్తున్నప్పుడు, ఆయన సమాప్తం అయిపోయిందని చెప్పినప్పుడు అంట ఏం జరిగింది తెలుసా? పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఉన్న ఆ తెర పైనుంచి కిందకి 2గా చీలిపోయింది. మనందరము కూడా ఎంతో గొప్ప సంతోషముతో, ఎంతో గొప్ప ధైర్యముతో ఆ కృపాసనము, యూజువల్ గా రాజులు కూర్చునే దాని ఏమంటాం సింహాసనం, కానీ మన పరలోకపు రాజు కూర్చున్న ఆ సింహాసనం ఏంటండి? కృపాసనము. ఆ కృపాసనము యొద్దకు మనం ఎప్పుడు కూడా ధైర్యముతో చేరగలిగేటువంటి ఆ కృప, ఆయన మందిరంలోనికి ఏ సమయంలో ఎట్టి పరిస్థితుల్లో వచ్చినా చేర్చుకునే గొప్ప కృపను మనకి ఇచ్చాడు కదా. ఎంతమందికి విలువ అర్థమవుతుంది? ఈరోజు అనేక మంది అంత విలువనిచ్చినా కూడా ఇంకా కోరాహు వలె అవిధేయులు, ఆయన మందిరానికి అవిధేయులు అవుతున్నామేమో.
ఆయన ఇచ్చిన గొప్ప ధన్యతను, విలువను అర్థం చేసుకోకుండా లోకానుసారమైన మనసుతో చూస్తూ అయ్యో వాళ్ళకి ఇది ఉంది, వారికి అది ఉంది, వారికి ధన్యులు, వీరు ధన్యులు అంటున్నావు. కానీ ఆయన మందిరములో అడుగు పెట్టే గొప్ప భాగ్యం ఇచ్చాడు ఆయన. ఎంతమంది దీన్ని ధన్యతగా భావించగలం? చూడండి, ఆనాడు భక్తులు కూడా దేవుని యొక్క మందిరాన్నంట నిర్మించడానికి వారు ప్రాణాల సహితం పణంగా పెట్టి దేవుని మందిరాన్ని నిర్మించడానికి ముందుకొచ్చారండి. దావీదు భక్తుడు దేవుని మందిరాన్ని నిర్మించడానికంటే తన కష్టకాలంలోనే పని చేశాడంట. దేవుని మందిరాన్ని నిర్మించడానికి తనకున్నదంతా ఇచ్చేశాడంటండి. ఎందుకు దేవుని మందిరం అంటే అంత? దేవుని మందిరము ఆనాడు భక్తులు ఎంతగానో ప్రేమించారు. తన ప్రాణాన్ని సైతం పణంగా పెట్టి నెహెమ్యా ఏం చేస్తాడండి, దేవుని మందిరాన్ని కట్టాలి అని అంటే తనకున్న అన్ని విడిచిపెట్టి మందిర నిర్మాణానికి ఎందుకు వారు అంత ప్రాధాన్యతనిస్తున్నారు? ఎందుకు అంత ప్రేమిస్తున్నారు దేవుని మందిరాన్ని? అసలు దేవుని మందిరంలో ఏముందండి? మనం నేర్చుకుందామా కొన్ని మాటలు. కీర్తనలు 84:4 ఏమని రాయబడింది? నీ మందిరమునందు నివసించి వారు ధన్యులు, వారు నిత్యమును స్తుతించెదరు. ఏం చేస్తారంటండి? వారు నిత్యము ఎల్లప్పుడూ కూడా నిన్ను స్తుతిస్తారు. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. నివసించేవారు ఏం చేస్తారంటే వారు నిత్యము స్తుతించెదరు. స్తుతి ఎప్పుడు వస్తుందండి? స్తుతి ఎప్పుడు వస్తుంది? అన్ని పరిస్థితులు మంచి, అసలు పరిస్థితుల గురించి మానేసింది. స్తుతి ఎప్పుడు వస్తుంది అంటే హృదయంలో నెమ్మది ఉన్నప్పుడు, హృదయంలో కలవరం లేకుండా, సంతోషం ఉన్నప్పుడు మన నోట్లోంచి ఏమొస్తుందండి? స్తుతి వస్తుంది. కానీ వాక్యానుసారంగా మనం చూస్తే ఒక నిజమైన క్రైస్తవుడికి దేవుడిస్తున్న గొప్ప అనుభూతి ఏంటి అని అంటే, పరిస్థితులు ఎలాంటి అంటే ఎంత విషమించే పరిస్థితులైనా కూడా, అంటే కఠినమైన పరిస్థితులైనా కూడా ఒక క్రైస్తవుడికి దేవుడిస్తున్న గొప్ప కృప ఏంటి అని అంటే, అలాంటి వాతావరణంలో కూడా దేవుడు హృదయంలో ఏమిస్తాడంటే నెమ్మదిని అనుగ్రహిస్తాడంట. ఒకసారి మనము 91వ కీర్తన 1వ వచనం చదువుదాం చూడండి. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఏంటి? మహోన్నతుని అంటే ఆ దేవుని చాటున, ఆ మహోన్నతుడైన దేవుని చాటున నివసించువాడు సర్వశక్తుని నీడను విశ్రమిస్తాడు. ఈ మాట కొంచెం జాగ్రత్తగా మనం ఆలోచిద్దాం. ఎవరికి నెమ్మది వస్తుంది హృదయంలో? దేవుని మందిరంలో ఉంటే అంటే అక్కడ ఏముంటుంది? ఎప్పుడు కూడా నువ్వు స్తుతి చేయగలుగుతావు. అంటే దేవుని మందిరముతో నువ్వు సహవాసం పెట్టుకుంటే, దేవునితో సరైన సహవాసం నువ్వు పెట్టుకుంటే, దేవునితో చాటున నువ్వు నివసించడం నేర్చుకుంటే, దేవునితో కంటిన్యూస్ ఫెలోషిప్ నువ్వు పెట్టుకోవడం నేర్చుకుంటే, దేవునితో హానోకు నడిచినట్టుగా నడవడం నువ్వు నేర్చుకుంటే, భక్తులు నడిచినట్టుగా అంటే దేవుని మందిరముతో నువ్వు సహవాసం పెట్టుకోగలిగితే, ఆయన చాటున నివసించడం నువ్వు నేర్చుకుంటే వచ్చే అల్టిమేట్ రిజల్ట్ ఏంటంటే విశ్రమిస్తావు. అందుకే దావీదు భక్తుడు ఏమంటాడు తెలుసా? ఎంత పరిస్థితి అయినా కూడా నేను నెమ్మదితో పండుకుంటాను. ఎందుకు చెప్పగలుగుతున్నాడు? ఎందుకంటే ఎవరి చాటున నివసిస్తున్నాడండి? దేవుని చాటున. ఎవరైతే దేవుని చాటున నివసిస్తారో వారంట ఆయన నీడలో ఏం చేస్తారు? విశ్రమిస్తారు. ఒకటి చెప్పనా అండి, ఒకటి చూస్తాం చిన్నపిల్లలు, నాకు బాగా ఇష్టం ఏంటనంటే, ఎవరి దగ్గర ఉన్నా వాళ్ళు ఏడుస్తారు వాళ్ళ అమ్మ దగ్గర ఉంటే తప్ప. ఎవరి దగ్గర ఉన్న వాళ్ళు అసలు ఎంత అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారో, వాళ్ళ అమ్మ దగ్గర ఉంటే ఎంత సంతోషంగా నవ్వుతారు. మా చర్చిలో ఒక బుడ్డోడు చిన్న బాబు, మా అమ్మలు ఎవరిని చూసినా జస్ట్ అలా చూస్తా ఉంటాడంతే. ఎప్పుడైతే వాళ్ళ అమ్మని చూస్తారో చక్కగా నవ్వుతాడండి వాడు. అంటే చిన్నపిల్లలు ఏం చేస్తున్నారు? ప్రతిరోజు వాళ్ళ అమ్మతో వాళ్ళ నాన్నతో ఉంటారు కనుక వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ అమ్మ నాన్న దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు సంతోషంగా విశ్రాంతితో వాళ్ళు ఏం చేస్తారండి? ఉండగలుగుతారు. ఇప్పుడు చూడండి, దేవుని సన్నిధికి మనం వచ్చామనుకోండి, అన్ని చోట్ల మనం చక్కగా ఉంటాం, కానీ దేవుని సన్నిధికి వచ్చిన ఎంత సైలెంట్ అయిపోతాం కదా. అన్ని చోట్ల మనం మాట్లాడతాం, కానీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మాత్రం, దేవుని ఆరాధించే సమయంలో మాత్రం మౌనంగా ఉంటాం. అందుకే మనం చిన్న బిడ్డలు చూసి ఏం నేర్చుకోవాలి తెలుసా? చిన్న బిడ్డలు వేరే ఎవరి దగ్గర వెళితే ఎంత అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతారో, కానీ వాళ్ళ మమ్మీ డాడీ దగ్గర ఉన్నప్పుడు ఎంత సంతోషముగా నవ్వుతూ ఉంటారు. అలానే నువ్వు దేవునితో నువ్వు ఎప్పుడు కూడా సహవాసములో ఉంటే, ఆయనతో నువ్వు నడుస్తా ఉంటే, ఎప్పుడైతే ప్రభు సన్నిధిలో నువ్వు నివసిస్తూ ఉంటావో ఆయన ఇచ్చే విశ్రాంతిని పొందుకోగలుగుతావు. ఆ విశ్రాంతిలో నువ్వేం చేయగలుగుతావు అండి? ప్రభుని స్తుతించగలుగుతావు. నీ పెదవులు ఎప్పుడు కూడా ప్రభుని ఏం చేయగలుగుతాయి? స్తుతించగలుగుతాయి. ఒక వ్యక్తితో మనం ప్రతిరోజు సహవాసం చేస్తే, ఒక వ్యక్తితో ప్రతిరోజు మనం నడుస్తా ఉంటే, ఆ వ్యక్తి యొక్క ప్రతిదీ మనకు అర్థమవుతుంది. అలానే నువ్వు ఎప్పుడైతే దేవునితో నివసించడం ప్రారంభిస్తావో, దేవుని చాటున నివసించడం నేర్చుకుంటావో, ఆయన శక్తి నీకు అర్థమవుతున్నప్పుడు పరిస్థితులు చూడవు, ఆయన శక్తిని నువ్వు చూడగలుగుతావు. హల్లెలూయా. సో ఈరోజు దేవుని మందిరంలో ఏముంది అంటే, వారు నిత్యము స్తుతించెదరు. వారు నిత్యము అంటే
నువ్వు దేవుని మందిరాన్ని విడిచి ఎక్కడ పడితే అక్కడ నివసించడం కాదు, నువ్వు దేవుని సన్నిధితో సహవాసం పెట్టుకో, దేవుని మందిరములో నువ్వు నివసించడం నేర్చుకోగలిగితే నువ్వు పరిస్థితులను ఎదుర్కోవడం నేర్చుకుంటావు. ఎంత కఠినమైన పరిస్థితులు వస్తున్నా వాటితో నువ్వు భయం లేకుండా ధైర్యముగా నువ్వు నిలబడి వాటిని ఎదుర్కోవడం నేర్చుకుంటావు. చాలా మంది వస్తారు దేవుని సన్నిధికి, చాలా మంది వస్తారు, కానీ దేవుని మందిరానికి ఎలా వస్తామో అలానే వెళ్ళిపోతాం. అవునా? ఎందుకని మన జీవితంలో ఎందుకని మనం కార్యం చూడలేకపోతున్నాం, లేకపోతే ఎందుకని మన జీవితంలో ఒక మెట్టు మనం ఎదగలేకపోతున్నాం, మన జీవితం ఎందుకు మనం ఎప్పుడు ఎలా ఉన్నామో అలానే ఎందుకు ఉండిపోతున్నాము? ఎందుకనంటే మందిరంలోనికి ఎలా వస్తావో మందిరంలోంచి కూడా అలానే వెళ్ళిపోతారు కొంతమంది. అవునా అండి? ఇప్పుడు హన్నా ఉంది, హన్నా దేవుని సన్నిధికి వచ్చింది, దేవుని సన్నిధికి వచ్చి ఆ ప్రభు సన్నిధిలో తన యొక్క కన్నీరంతా కార్చి ప్రభు సన్నిధిలో ఆమె ఆయనతో సహవాసం చేసినప్పుడు ఎలా వచ్చిందో అలా వెళ్ళిపోలేదండి ఆమె. ఈరోజు ఒక తీర్మానం, ఒక నిర్ణయం తీసుకొని దేవుని సన్నిధికి నేను వెళ్తే, అదొక ఆదివారం కావచ్చు, లేకపోతే ఏదైనా ప్రేయర్ మీటింగ్ కావచ్చు, నేను ఈ సమయంలో దేవుని మందిరానికి నేను వెళ్తే నేను ఒట్టి చేతులు తిరిగి రావడానికి వీల్లేదు. అక్కడున్న సమృద్ధిని నేను అనుభవించి నేను బయటకు వెళ్ళాలి అనే ఆశతో నువ్వు రాకపోతే నువ్వు దేవుని మందిరానికి ఎన్ని సంవత్సరాలు వచ్చినా వేస్తే. అందుకే చాలా మంది దేవుని సన్నిధికి వస్తారు కానీ కార్యము ఏమి చూడరండి జీవితంలో. ఎందుకనంటే వచ్చామా, కూర్చున్నామా, వెళ్ళామా, ఏం జరుగుతుంది ఇక్కడ, అసలు ఎందుకు వస్తున్నా, ఇక్కడ ఏముంది, ప్రభు సన్నిధిలో ఏముందంటండి, ఆయన మందిరంలో నిత్యము స్తుతి ఉంది. నువ్వు కూడా కలిసి ప్రభు సన్నిధిలో స్తుతి చెల్లిస్తున్నప్పుడు నీ పరిస్థితులు ఏం చేస్తుందంటే స్తుతి మార్చుతుంది. అందుకే హన్నాను గుర్తుపెట్టుకోండి, ఆమె వచ్చినట్లుగా ఆమె తిరిగి వెళ్ళలేదు, ఇంకెప్పుడు కూడా దుఃఖముఖంగా ఉండలేదంటండి. ఆమె ఎప్పుడు స్తుతి చెల్లించుకుంటుంది. అందుకే నువ్వు సరిగ్గా దేవుని మందిరంతో కనెక్ట్ అయితే నీ జీవితం మార్చబడుతుంది. నీ జీవితంలో నువ్వు స్తుతి ఆరాధనగా ప్రభు సన్నిధికి చేరుతుందండి. దయచేసి క్రైస్తవులుగా మార్చుకుందామని ఎన్ని దినాలు, ఎన్ని సంవత్సరాలు అదే మాదిరి జీవితం, అదే జీవితం వద్దు. అడగండి, ప్రభువా నీ సన్నిధిలో నేను ఆనందించాలి. ఏమని రాయబడిందండి వాక్యం? ఆయన సన్నిధిలో స్తుతి ఉన్నదంట. నన్ను అలాంటి అనుభవంలోనికి నడిపించి ఒట్టి చేతులతో నేను ఇక్కడ తిరిగి వెళ్ళడానికి వీల్లేదు ప్రభువా. భక్తులు ఎందుకు దేవుని మందిరం కొరకు అంతగా పరితపిస్తున్నారు? దేవుని సన్నిధిలో విశ్రాంతి ఉంది. గుర్తుపెట్టుకోండి, దేవుని సన్నిధిలో ఏముందండి? విశ్రాంతి. అందుకే భక్తులు తమ ప్రాణాలని సహితము పణంగా పెట్టి ఆ మందిరం కట్టబడాలి, దేవుని ప్రజలు ఇక్కడికి వచ్చి ఆరాధించాలి, దేవుని సన్నిధిలో ఉన్న ఆనందాన్ని, ఆశీర్వాదాన్ని వారు అనుభవించాలని చెప్పి ఊరికనే చేస్తారండి. అంటే ప్రాణాలు సహితం పణంగా పెట్టి చేస్తున్నారంటే అదేం చిన్న పన కాదు కదా. అందుకే ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుని మందిరంలో మనకి ఏం దొరుకుతుంది? విశ్రాంతి దొరుకుతుంది. మనం స్తుతి చెల్లించగలుగుతాం దేవుని మందిరంలో. ఇంకా దేవుని మందిరంలో ఏముంది అని అంటే కీర్తన గ్రంథము 27వ అధ్యాయము 4వ వచనం. యెహోవా ఒక వరము అడిగి తిని దాన్ని నేను వెదకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. హల్లెలూయా. దావీదు భక్తుడికి ఒక ఆశ ఉందంట. ఏంటది? ఆయన ప్రసన్నతను చూడాలి, ఆయన ఆలయంలో ధ్యానించాలి, నేను దేవుణ్ణి వెదకాలి, నేను దేవుని సన్నిధిని అనుభవించాలి, దేవుని ప్రసన్నత నేను అనుభవించాలి. నా జీవితకాలం అంతా నేను దేవుని సన్నిధిలో కూర్చొని ఆయన గురించి తెలుసు. ఒక మాట చెప్తాను వినండి, జీవితంలో ఆయన గురించి తెలుసుకోవడం కంటే గొప్ప భాగ్యమేమీ లేదు. ఆయన గురించి తెలుసుకోవడంలో ఉన్న అంటే జీవిత పరమార్థం అందులోనే దాగుంది. ఆయన ఎవరు, ఆయన ఏమై ఉన్నాడు, ఆయన ప్రేమ ఏంటి, ఆయన శిలువ త్యాగం ఏంటి, దాని గురించి తెలుసుకోవడం కంటే గొప్ప జ్ఞానం లేదండి. ఎందుకంటే నేను ఎప్పుడో ఒక మాట అనుకుంటాను, దేవుడు మహాజ్ఞాని. దేవుడు మహాజ్ఞాని. చూడండి, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, బయాలజీ, బాటనీ, జువాలజీ ఇవన్నీ చదువుతున్నప్పుడు ఎంత జ్ఞానం అండి. అసలు ఇంత జ్ఞానం కలిగిన దేవుడు అంట ప్రేమ స్వరూపి అయినాడు. ఆయన ఎక్కువ దేనికి ప్రయారిటీ ఇస్తాడంటే ప్రేమ. ఇంత జ్ఞానము కలిగి దేనికి ప్రయారిటీ ఇస్తాడండి? దేవుడు ప్రేమకు ఆయన ప్రయారిటీ ఇస్తాడు. అందుకే వాక్యం ఏం చెప్తుందంటే సిలువ త్యాగం అంట నశించిపోయే వారికి అదంతా ఏమనిపిస్తుంది? ఒక వెర్రితనంలా అనిపిస్తుంది. కానీ దేవుడు దానికి పెద్దపీట వేసి అన్నిటికంటే ప్రథమ స్థానాన్ని దేవుడు దేనికి వేస్తాడండి? జ్ఞానానికి కాదు, ప్రేమకు. అందుకే నేనేమంటానంటే జీవితంలో నువ్వు ఎంత నాలెడ్జ్ సంపాదించావు, ఎంత నువ్వు చదివేవు అనే దానికంటే దేవుని ప్రేమ ఎంత తెలుసుకున్నావు, దేవుని గురించి ఎంత తెలుసుకున్నావు. అందుకే భక్తుడు ఏమంటున్నాడు? ఇవన్నీ తెలియాలంటే నేను ఎక్కడికి వస్తాను? దేవుని సన్నిధికి వస్తాను, దేవుని మందిరానికి వస్తాను, ఆయన మందిరంలోకి వచ్చి నేను ధ్యానిస్తాను, ఆయన గురించి తెలుసుకుంటాను. ఐ వాంట్ టు సీక్ హిస్ ప్రెసెన్స్. భక్తుడు ఏమంటున్నాడు? నేను ఆయన చూడాలి, ఆయన ప్రసన్నత నేను అనుభవించాలి అంటున్నాడండి. ఎవరు?
భక్తుడైన దావీదు. ఇప్పుడు అన్న అనే ఒక ప్రవక్తని కూడా చూస్తాం కొత్త నిబంధన గ్రంథంలో. ఆమె ఏం చేస్తుందండి అంటే ఆమె వృద్ధాప్యంలో కూడా ఎన్ని సంవత్సరాలు విధవరాలై ఉండి కూడా ఆమె వృద్ధాప్యంలో కూడా ఏం చేస్తుంది, దేవుని మందిరాన్ని విడిచిపెట్టకుండా అంట ఇశ్రాయేల్ యొక్క రక్షణ కొరకు ఆమె ఏం చేస్తుంది, దేవుని మందిరాన్ని విడిచిపెట్టకుండా దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు అంట రక్షకుడిని ఆమె చూడగలిగింది, రక్షకుడిని తాకగలిగింది, రక్షకుడిని ముద్దాడగలిగింది. అంతకంటే గొప్ప ధన్యత ఏముంటదండి, అంతకంటే గొప్ప ధన్యత ఏముంటదండి. అందుకే చెప్తున్నాను, ఎంత చేసినా ఎంత సాధించినా దేవుని ప్రేమ ఎంత అర్థం చేసుకుంటున్నావు, దేవుని సన్నిధి విలువ ఎంత అర్థం చేసుకుంటున్నావు. దేవుడే మరలా చెప్తున్నా, ఇంత విశ్వాన్ని ఆ గొప్ప జ్ఞాని అయిన దేవుని హృదయం ఎక్కువ ఇంక్లైన్ ఎటైంది అంటే ప్రేమ వైపు, దేవుని సిలువ త్యాగం. అందుకే భక్తుడైన పౌలు ఒక మాట అంటాడు, మీరు ఆ సిలువ త్యాగం యొక్క ప్రేమ ఎత్తు ఎంతో లోతెంతో వెడల్పెంతో మీరు తెలుసుకోవాలని నేను ఆశపడుతున్నాను అని చెప్పేసి. ఇప్పుడు చూడండి, దేవుని మందిరానికి వస్తున్నప్పుడు దావీదు భక్తుడు అంటున్నాడు, నేను ఆయన ప్రసన్నతను చూడాలి, ఆయన్ని చూడాలని వస్తున్నాను. ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఎవరిని చూడాలి? ఫస్ట్ ఏంటి, దేవుని మందిరానికి నువ్వు రాగలిగితే నువ్వు స్తుతి చేయడం, విశ్రాంతి నీకు దేవుడు అనుగ్రహిస్తాడు, దాని ద్వారా నువ్వు స్తుతి చేయడం నేర్చుకోగలుగుతావు. రెండోది, దేవుని మందిరానికి నువ్వు రాగలిగితే దేవుని ప్రసన్నతను నువ్వు అనుభవించగలుగుతావు, దేవుని ప్రసన్నతను అనుభవించగలుగుతావు. ఇప్పుడు భక్తుడు ఏమంటే, నేను ఎవరిని చూడడానికి వస్తా? దేవుణ్ణి చూడడానికి వస్తాను, మనుషుల్ని కాదు. ఈరోజు చాలా మంది దేవుని మందిరానికి ఎందుకు వస్తారు తెలుసా? మనుషుల్ని చూడడానికి. కొన్ని రాంగ్ ఇంటెన్షన్స్ తో మందిరానికి వచ్చే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు, అందుకే జాగ్రత్త. దేవుని మందిరానికి ఏ ఇంటెన్షన్తో వస్తున్నావు? వ్యక్తులను చూడడానికి వస్తున్నావా? లేకపోతే కొంతమంది పాటలు వినడానికో, లేకపోతే అక్కడ ఉన్న ఆ సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నాయి అవన్నీ చూడడానికి వస్తారు, ఆ పరిస్థితులన్నీ ఎట్లున్నాయి గమనించడానికి వస్తా ఉంటాయి. ఆరాధించడానికి కాదు వారు వచ్చేది. ఎందుకు వస్తున్నారు? ఏవేవో మనుషుల్ని చూడడానికి. ఇందాక మనము సంఖ్యాకాండం 16 మాట చదివాం కదా, భక్తుడైన మోషే ఒక మాట అంటున్నాడు, అహరోన్ ఎవడు? ఇప్పుడు మీరు అహరోనికి వ్యతిరేకంగా మాట్లాడితే ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు? దేవునికి వ్యతిరేకంగా మీరు మాట్లాడుతున్నట్టు అని అంటున్నాడు కదండి. అంటే ఇప్పుడు కొత్త నిబంధన గ్రంథంలో కూడా పౌలేమంటాడు, పౌలు ఎవడు, అపోలో ఎవడు అని అంటాడు కదండి. అంటే మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం మనుషుల్ని చూడకూడదు. ఎవరిని చూడాలి? దేవుని చూడాలి. అలా అని చెప్పి మీరు కూడా వెళ్ళి సేవకుల పేరు పెట్టి ఎవడు అట్లా కాదు. యూ హ్యావ్ టు రెస్పెక్ట్ అండ్ ఆనర్ ద అనాయింటెడ్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్. దేవుని అభిషిక్తులైన దేవుని సేవకులు మనం గౌరవించడం నేర్చుకోవాలి, బట్ డోంట్ వర్షిప్ దెమ్. అది మనం నేర్చుకోవాలి. అంటే దేవుని మందిరానికి మనం ఎందుకు వస్తున్నామంటే సేవకుల కొరకు కాదు, మనుషుల కొరకు కాదు. మనం వారిని గౌరవించాలి, వారిని ఘనపరచాలి, కానీ వారిని ఆరాధించకూడదు. దేవుని సన్నిధికి ఎందుకు వస్తుందంటే మనుషుల కొరకు కాదు, దేవుని సన్నిధిని దేవుని ప్రసన్నతను చూడడానికి. అందుకే ఎవరి వైపు చూడదు, దేవుని వైపు చూడండి. చెప్పింది మీకు అర్థమవుతుందండి. మోషే భక్తులు అంటే వారు సేవకులు కాబట్టి వారి పేర్లు పెట్టుకొని ఎవడు అని అంటున్నాను, మీరు అట్లా మాట్లాడకూడదు. ఈ రోజు సేవకులను వ్యతిరేక మాట్లాడడానికి కూడా ఏమాత్రం వెనకడుగు ఎట్లా, అందుకే చెప్తున్నాను, ప్లీజ్ డోంట్ డూ దట్. అలా ఉండకూడదు, అలా మనం ఉండకూడదు. వీ హ్యావ్ టు రెస్పెక్ట్, వీ హ్యావ్ టు ఆనర్ ద అనాయింటెడ్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్. దేవుడు అభిషేకించిన సేవకులు మనం ఏం చేయాలండి, మనము దేవుని తర్వాత వారిని గౌరవించడం నేర్చుకోవాలి, కానీ వారిని మనం ఏం చేయకూడదు, వర్షిప్ చేయకూడదు, వారిని ఆరాధించకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ దేని కొరకు వస్తున్నాం మనం దేవుని సన్నిధి కంటే? ఏముంది నేర్చుకుంటున్నాం. మనం ఆయన సన్నిధికి రాగలిగితే విశ్రాంతి అనుభవిస్తాం, తద్వారా మనం ఆరాధించగలుగుతాం దేవుడు. రెండోది, ఎందుకు వస్తున్నాం దేవుని సన్నిధికి? దేవుని మందిరం ఏముంది అని అంటే ఆయన సన్నిధి ఉంది, ఆయన ప్రసన్నతను మనం అనుభవించే స్థలానికి మనం వస్తున్నాం. కాబట్టి ఎవరిని చూడాలి అని అంటే దేవుణ్ణి చూడాలి, మనుషుల్ని కాదు. ఇది రెండోది.